సమాజ హితం కోరాల్సినటువంటి కొంతమంది సినీ సెలబ్రిటీలు, అలాగే కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఇప్పుడు బాధ్యత రాహిత్యంతో ప్రవర్తిస్తూ ఉన్నారు. వారు, వారు మాత్రమే తప్పుదోవ పట్టకుండా వారిని అనుకరిస్తున్నటువంటి అభిమానులను కూడా తప్పుదోవ పట్టించేలాగా ఇప్పుడు ఆన్‌లైన్‌లో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో, ఈ ఆన్‌లైన్‌లో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నటువంటి సినీ సెలబ్రిటీల మీద, అలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల మీద ఇప్పుడు తెలంగాణ పోలీసులైతే ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. అందులో భాగంగానే మియాపూర్ పోలీసులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నటువంటి సినీ సెలబ్రిటీల మీద, అలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల కొంతమంది మీద ఇప్పుడు మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. రానా, అలాగే విజయ్ దేవరకొండ, అలాగే పలు హీరోయిన్ల మీద కూడా ఇప్పుడు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఎవరెవరి మీద కేసులు నమోదు చేశారు, వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే మా దుర్గా, అంటే కొంతమంది సినీ సెలబ్రిటీలు, అలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కొంతమంది సమాజ హితం కోరాల్సిన వారిప్పుడు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ వారిని ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్‌ని కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. వారి జీవితాల్లో నీలి మేఘాలు కమ్ముకునేలాగా వీరు చేస్తున్నటువంటి నిర్ణయాలు అయితే ఉన్నాయి. వీరు తీసుకుంటున్న నిర్ణయాలు. అందులో భాగంగానే వీరి మీద ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపడం, మియాపూర్ పోలీసులు కొంతమంది సినీ సెలబ్రిటీల మీద, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మీద కేసు నమోదు చేస్తూ ఉన్నారు. అందులో ప్రముఖంగా వచ్చేసి రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్, ఇలా చాలామంది సినీ సెలబ్రిటీలు అయితే అందులో ఉన్నారు. ఏంటి అసలు ఎవరెవరి మీద మియాపూర్ పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారు? అసలు ఈ కేసులో వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారంటే ఏం చెప్తారు? ముందు మనం పేర్లు చూద్దామండి. మీరు చెప్పినట్టుగా, మీరు అన్నట్టుగా విజయ్ దేవరకొండ, రాణా, ప్రకాష్ రాజ్, ప్రణీత, మంచులక్ష్మి, తర్వాత నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, వీళ్లతో పాటుగా ఇంకా 18 మంది ఇన్ఫ్లుయెన్సర్స్పై కేసు నమోదైంది మీరు చెప్పినట్టుగా. ఇక మిగతా వాళ్ళల్లో శ్రీముఖి, సిరి హనుమంతు, తర్వాత వర్షిణి, వాసంతి, శోభా శెట్టి, అమృత, పావని, నేహ, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, సన్నీ యాదవ్, శ్యామల, తర్వాత టేస్టీ, తేజ, రఘు, సుప్రీత, ఇంతమంది ఉన్నారు. ఇవాళే విష్ణుప్రియ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఆవిడ విచారణలో భాగంగా. కొంతమంది ఇంకా వాళ్ళు అంటే ఇప్పటికే చాలా మందికి తెలంగాణ పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు అవ్వాల్సిందిగా వారు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది విచారణకు కూడా హాజరవుతూ ఉన్నారు. ఇప్పుడు మియాపూర్ పోలీసులు కూడా కొంతమంది సినీ సెలబ్రిటీలకి భారీ షాక్ ఇచ్చారు. రానా గారు, మంచులక్ష్మి, ప్రకాష్ రాజ్ గారు, అలాగే విజయ్ దేవరకొండ, అనన్య నాగల్ల, ఇలా ప్రణీత, ఇలా చాలామంది, నిధి అగర్వాల్, వీరందరూ కూడా వారే ప్రత్యక్షంగా పరోక్షంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. వారిని అనుకరిస్తున్న వారిని ఫాలో అవుతున్న వారిని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఏంటి అసలు, అంటే సమాజ హితం కోరాల్సిన వారు ఇప్పుడు బాధ్యతారాహిత్యంతో ప్రవర్తించడాన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే నిన్న మనం చూసుకున్నామండి, మొట్టమొదట వీళ్ళందరి మీద, అంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే యూట్యూబర్స్ కావచ్చు, వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. నమోదు చేసినప్పుడు ప్రతి వాళ్ళు రేస్ చేసిన క్వశ్చన్ ఏంటంటే, మరి వీళ్ళని మీరు ఇబ్బంది పెడుతున్నారు, మరి సెలబ్రిటీలని అరెస్ట్ చేస్తారా చేయరా, అంటే వాళ్ళకి నోటీసులు ఇస్తారా ఇవ్వరు. అందులో భాగంగా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. అయితే మనం ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన అంశం ఏంటంటే, రాణా దగ్గుబాటికి ఏంటి అవసరం? అంత డబ్బులున్న వ్యక్తికి, అన్ని వేల కోట్లున్న వ్యక్తికి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కి అతను ప్రమోట్ చేయాలా? ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు, కొంతమంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు, అంటే ఎలక్షన్ ఉన్నట్టు ప్రకాష్ రాజ్ ఉన్నాడు, వీళ్ళందరికీ డబ్బు కొరవ. అదే నేను అంటున్నా, అంటే ఒక్కొక్కరిని వస్తున్నాం. అంటే రాణా సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు మనవడు కదా. తర్వాత మీరు చెప్పిన ప్రకాష్ రాజ్, ఆయన అన్నిటికీ సామాజిక అంశాల మీద మాట్లాడుతూ ఉంటారు. అందరినీ సామాజిక బాధ్యత ఎక్కువ, సామాజిక బాధ్యతతో నేను ప్రతి విషయం మీద స్పందిస్తానంటూ కూడా గతంలో ఆయన కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించడం జరిగింది. అటువంటి ఆయన ఈ రోజు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్?
అసలు రే ఎవర్రా మీరంతా అంటూ నెటిజన్లు ఇప్పుడు వీరందరి మీద విరుచుకుపడేటువంటి పరిస్థితి వచ్చింది అంటే అది వాళ్ళు చేసినటువంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషనే కారణం. ఖచ్చితంగా. ఎందుకంటేనండి మీరు చెప్పినట్టుగా ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు నాకు సామాజిక బాధ్యత ఉంది అన్నప్పుడు ఉమ్, మరి బెట్టింగ్ యాప్ అనే సామాజిక బాధ్యత దీని ఇన్ఫ్లుయెన్స్ వల్ల అంటే ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతారు, ఉమ్, ఎంతమంది నడి రోడ్డు మీదకి వస్తారు, ఎంతమంది అప్పుల పాలవుతున్నారు, దానికి మరి మీరు మీ సామాజిక బాధ్యత ఏంటి, మీరు తీరుస్తారా అప్పు? ఉమ్, ఇప్పుడు మీరందరూ యాడ్స్లో నటించారండి, మీ యాడ్స్ చూడటం వల్ల వీళ్ళందరూ దానివల్ల నష్టపోయారు, ఈ నష్టాన్ని మీరు పూడుస్తారా? ఉమ్, బికాజ్ మీకు సామాజిక బాధ్యత ఉందని చెప్పారు కదా ఎవరు, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు. ఉమ్, తర్వాత చూసుకుంటే విజయ్ దేవరకొండ ఉమ్, మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుని ఉమ్. అలాంటి మనిషికి అవసరం ఏంటి? మీరందరూ కొన్ని కూడా కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఆయన అదే తీసుకుంటూ నేను ఉన్నారు అంటున్నా సినిమాలకి ఎగ్జాక్ట్లీ. ఒక్కొక్కళ్ళు ఎంతెంత రెమ్యూనరేషన్ అండి, మనం కలలో కూడా ఊహించినంత రెమ్యూనరేషన్ ఒక్కొక్కరికి వస్తుంది. ఉమ్, ఇదేం కర్మ అండి ఉమ్, మీకు అసలు? ఎందుకంటే డబ్బు అనేది మిమ్మల్ని అంత ఆకర్షణ మీకు, ఉమ్, మీకోసమని చాలా మంది ప్రాణాలు పోగొట్టుకోవాలా? ఉమ్, ఇప్పుడు ఈ యూట్యూబర్స్ ఉన్నారు, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇలాంటివి చేయటం తప్పు కదా. కొంతమంది మాకు తెలియక చేసామంటున్నారు, ఉమ్, కొంతమంది మమ్మల్ని వదిలేయండి మాకు నిజంగా తెలియదు, ఉమ్, మేము ఆశపడి డబ్బుకు ఆశపడి చేసాము. ఇది తెలిసి చేసినా తెలియక చేసినా, ఇప్పుడు నిప్పు కాలుతుందని తెలిసినా తెలియకపోయినా పిల్లాడు ముట్టుకుంటే కాలుతుంది కదా. అట్లాగే మీరందరూ కూడా చిన్నపిల్లలు కాదు, 18 years దాటిన వాళ్ళే ఈ యాప్స్ అన్ని చేసిన వాళ్ళందరూ కూడా. ఉమ్, కాబట్టి ఒకటికి 2 సార్లు ఏదైనా ఆలోచించుకోవాలండి. ఇక్కడ ఇంకొక విషయం, ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు దీని మీద దృష్టి పెట్టారు, బాగానే ఉంది. ఉమ్, కాకపోతే ఇప్పుడు గంజాయి గతంలో దొరికినప్పుడు లేదు, సెలబ్రిటీసే ఉమ్, ఎంతలాగా ఈ డ్రగ్స్ విషయంలో వాళ్ళు ముందున్నారు, ఎలా వాడారు, వాళ్ళందరూ అరెస్ట్ అవుతారు అనుకున్నారు, వాళ్ళని పిలిచారు, హడావిడి చేశారు, తర్వాత అంతా చల్లారిపోయింది. అట్లా చేస్తారా ఉమ్, ఈ ఎవరు ఈ సెలబ్రిటీలని? ఉమ్, కాదు, ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేసే దమ్ముందా? మంచు లక్ష్మికి ఏంటి అవసరం అండి? ఉమ్, ఇలా మీరు ఎవరిని తీసుకున్నా కూడా మీరు సామాజిక బాధ్యత అంటూ ఇంక మీదట మాట్లాడకండి దయచేసి ఎవరు కూడా. ఉమ్, ఎందుకంటే మీరు చేసే పనులు మీరు చేసేస్తూ మీరు మీ పర్సనల్గా మీ వ్యక్తిగతంగా మీకు నచ్చిన అంశాలు చేస్తారు, ఉమ్, మళ్ళీ ప్రజలకు మీరు ఉద్బోధ చేస్తారు. ఉమ్, అది చేయకండి దయచేసి. మీరు తప్పు చేసినా ఒప్పు చేసినా ఒప్పుకునే ధైర్యం మీకు ఉండాలి. ఉమ్, ఇవాళ అది ఏమైనా కూడా మీరు ఫేస్ చేయాలి. ఉమ్. దీనికోసం మీరు అడ్డదారుల్లో లేదు లేదు మేమేదో తెలియక చేసామని మాత్రం తప్పించుకోవడానికి అంటే ప్రయత్నం మీకున్న క్రేజ్ని మీరు ఇలా మీ స్వలాభాల కోసం ఉపయోగిస్తూ సమాజాన్ని అయితే మీరు తప్పుదోవ పట్టించకండి. ఆ ప్రభావం సమాజం మీద అయితే పడేలాగైతే చేయకండి. నిజంగా మిమ్మల్ని అనుకరిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీరంటే అభిమానం వల్ల, మీరంటే వారికి ఉన్నటువంటి అభిమానం, మీలో కొన్ని లక్షణాలు వాళ్ళకి నచ్చడం వల్ల వారు మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు, నమ్ముతారు ముందు. మీ మీద ఉన్న నమ్మకాన్ని మీరు ఉమ్ము చేసుకోకండి. ఇటువంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి నిజంగా కొన్ని జీవితాలను అయితే మీరు ఇప్పుడు అంటే కొంతమంది జీవితాలను అయితే నడి రోడ్డుకు వచ్చేలాగైతే మీరు ఇటువంటి ప్రమోషన్స్ చేస్తే మంచిది కాదు అన్నట్టుగా నెటిజన్లు కూడా వీరికైతే కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. నిజంగా ఎవర్రా బాబు మీరంతా, మీరు నిజంగా సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేయాలి కానీ సమాజ హితం కోరాల్సినటువంటి మీరు ఇలా బాధ్యతారాహిత్యంతో మీరు చేస్తున్నటువంటి ప్రమోషన్స్ వల్ల ఎన్నో జీవితాలు ఇప్పుడు రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. సో అటువంటి పరిస్థితులను అయితే మీరు ఎదుర్కోకండి. ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం కూడా మీకు మంచిది కాదు. మీ ఇమేజ్ని కాపాడుకోవాలి అంటే మీరు ఇటువంటి బెట్టింగ్ యాప్స్ని మాత్రం ప్రమోట్ చేయకండి అంటూ నెటిజన్లు అయితే మీకు కరాఖండిగా తెలిసి చెప్తూ ఉన్నారు. మేడం ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నెటిజన్స్ కూడా చాలా మంచి మంచి సలహాలు ఇస్తున్నారు. మీరు గమనిస్తే వాళ్ళు ఇచ్చే కింద కమెంట్స్ మీరు కొన్నిసార్లు చదివితే మనకు చాలా యూస్ఫుల్గా కూడా ఉంటున్నాయి. అంటే చాలా వాళ్ళు అబ్జర్వ్ చేసి సమాజాన్ని వాళ్ళు అన్ని విషయాలు కూడా తెలుసుకుంటూ ఇస్తున్నారు. కాబట్టి ఈ సెలబ్రిటీస్ అనేవాళ్ళు మేము దిగొచ్చామని అనుకోకుండా మేము ఏం చెప్పినా చెల్లుతుంది, మమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు, అంటే మమ్మల్ని ఎవడు అరెస్ట్ చేస్తాడు, లేకపోతే మాకు ఎవడు నోటీసులు ఇస్తాడని అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ప్రతి వాళ్ళు కూడా అకౌంటబుల్ అవుతున్నారు, అంటే సమాజానికి ప్లస్ ప్రజలకి. ఇప్పుడు మిమ్మల్ని చూసి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు వీటికి బలవుతున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక యాడ్ ప్రమోట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. దీనివల్ల ఎవరు నష్టపోతారు, నాకు డబ్బులు వస్తున్నాయి సరే, నేను మళ్ళీ ఎవరికి నేను జవాబుదారీ అనేది ఆలోచించుకుని అప్పుడు మీరు వీటిని చెయ్యండి. మీరు
ముఖ్యంగా కమెంట్స్ ఏమొస్తున్నాయో గ్రహించుకోండి. వాళ్ళకి మీరు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. రెస్పాన్సిబిలిటీ మీరు వాళ్ళకి. కాబట్టి మీరు అది చూసుకున్నాక మీరు ఏ యాడ్ అయినా సరే ప్రమోట్ చేయడానికి మీరు ముందుకెళ్ళండి. లేదు మీకు డబ్బులు ముఖ్యమే కాదు. మీరు ప్రజల ప్రాణాలు కూడా చాలా ముఖ్యం. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడం కూడా మీకు ముఖ్యం కాబట్టి మీరు ఇలాంటి యాడ్స్‌కి మాత్రం మీరు ప్రమోట్ చేయకండి. యాడ్స్‌లో నటించకండి అని మనం చెప్తాం. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.